హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి చూపిస్తున్నాను కదా. ఏముందిలే ఉక్స్ పట్టి కాజాపట్టే కదా అని మాత్రం అనుకోకండి. వీడియో మొత్తం చూస్తేనే కదా ఏముంది అనేది తెలిసేది. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని టిప్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది కాబట్టి నేనైతే నాకు ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి విధానం చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు వేరేలా వేసాను, ఇప్పుడు ఇవి ఇంకోలా నేర్చుకున్నాను కాబట్టి అది కూడా మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2.5 ఇంచ్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓన్లీ 1 తీసుకున్నాను మెయిన్ క్లాత్. లైనింగ్ క్లాత్ మాత్రం 2 తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి ఉక్స్ పట్టికి, రెండోది కాజాపట్టికి. ఇప్పుడు నేను కుట్టేది కాజాపట్టి అనమాట. ఇక్కడ జాయింట్లు ఉన్నాయి కానీ ఆ జాయింట్లు నేను బ్లౌజ్ కుట్టాక మాత్రం కనపడవండి. అందుకే చెప్తున్నాను, చిన్న చిన్న టిప్సే అని అనుకుంటాం కానీ అది మేనేజ్ చేసే విధానం కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మనం చేసే ఏ వ్యాపారమైనా, ఏ బిజినెస్ అయినా, ఏదైనా సరే నెగ్గుకొస్తాము. చూడండి, జస్ట్ నేను ఫోల్డింగ్ చేశాను. తర్వాత 1 సైడ్ కుట్టేసుకుంటున్నాను. అంటే ఇది కాజాపట్టికి రెడీ అయిపోయింది. ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, అది మనకి ఉక్స్ పట్టికి అనమాట. ఇప్పుడు నేను కుట్టేది ఉక్స్ పట్టి. మన రైట్ సైడ్ ఎప్పుడైనా ఉక్స్ పట్టి అంటే సీదా, ఇప్పుడు నేను సీదా పెట్టుకున్నాను, అది రైట్ సైడ్ ఎప్పుడైనా సరే మనం ఉక్స్ పట్టి కుట్టాలి. ఆంధ్ర తెలంగాణ కొంచెం డిఫరెంట్ ఉంది కానీ ఎక్కువ మటుకు మాత్రం మనం రైట్ సైడే పెట్టి కుడతాము. పైన మనకు 1 ఇంచ్ ఉండాలి. జస్ట్ పాదమంతా గ్యాప్తో కుట్టుకోవాలండి. మనకు మిషన్ పాదం ఉంది కదా స్టీల్ది, 1 సైడ్ ఎంత ఉంటుందో అంత చిన్న పాదం అంత గ్యాప్తోని మనం ఉక్స్ పట్టి కుట్టాలి. లోపలికి కుట్టొద్దండి. లోపలికి కుడితే ఏమవుతుందంటే మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఓన్లీ జస్ట్ మనకు ఒక చిన్న 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువనే ఉంటుంది. ఆ పాదం అంత గ్యాప్తో మనం కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు జస్ట్ మనం ఇలా అనేసి దీనిపైన కుట్టేసాలి. అంటే ఓన్లీ లైనింగ్ పైనే కుట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన అస్సలు కుట్టేయకూడదండి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి కింది నుంచి జస్ట్ ఫోల్డింగ్, మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసుకొని, ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంటే కూడా ఫోల్డింగ్ చేసిన దగ్గర చాలా లావ్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ మనకు 1 ఇంచ్ అంత క్లాత్ సరిపోతుంది. మనం స్టార్టింగ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా మిషన్ వెనక్కి ముందుకు అనాలి, ఎందుకంటే లాక్ పడిపోతుంది కాబట్టి ఆ కుట్టు ఎప్పుడు ఊడిపోదు. జస్ట్ 1 స్టిచ్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఉక్స్ పట్టి కుట్టుకున్న తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ఉంటే దాన్ని సరిగ్గా చూసుకొని నెక్ సెట్ చేసుకోవాలి. ఇంకొక విషయం, ఉక్స్ పట్టి కూడా కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట. అలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి, నెక్ రౌండ్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను కాజాపట్టి కుడుతున్నాను. కాజాపట్టి ఏం లేదండి, చాలామంది కింద నుంచి పైకి తెస్తారు. నేను మాత్రం అంటే సీదా నుంచి, ఇప్పుడు పైన పెట్టాను కదా, సీదా పైన సీదా పెట్టాను. అలా సీదా పైన సీదా ఉంది కదా, ఇప్పుడు జస్ట్ సీదా పైన సీదా పెట్టేసి ఒక కుట్టేసుకుంటాను. ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్ అంత గ్యాపే అండి. ఇది కొంచెం లోపలికి వేసుకున్న పర్లేదు కానీ 1/2 ఇంచ్ గ్యాప్ మనకు సరిపోతుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైనది విషయం అనండి, అదేంటంటే ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. కింద ఈక్వల్గా ఉంటే మనకి ఇక్కడ ఈక్వల్ వస్తుంది. స్ట్రైట్ కుట్టు ఒకసారి వేసుకోవాలి గట్టిగా, కొంచెం వెనక్కి ముందు అనేసి స్ట్రైట్ కుట్టేసుకొని జస్ట్ మనకు 1/2 ఇంచ్ అంత క్లాత్ ఉంటే సరిపోతుంది. ఇట్లా వెనక్కి కనుక్కుంటే ఇక్కడ ఒక షేప్ వస్తుంది. దీనివల్ల లోపల ఉన్న ఏ క్లాత్ అయినా బయటికి రాదండి. మనము పాతకాలంలో చూస్తే క్లాత్ బయటకు వచ్చినట్టు అలా ఉంటుండే ఒక కుట్టేసుకోవడం. ఇది ఇంపార్టెంట్ అండి ఉక్స్ పట్టి మన కాజాపట్టిలో. ఇప్పుడు జస్ట్ కింద ఆల్రెడీ మనకి క్లాత్ వచ్చేస్తుంటుంది. క్లాత్ సెట్ చేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకున్నాం అనుకో, చాలా బాగా వస్తుంది ఫినిషింగ్. షాప్ వాళ్ళు కూడా ఇలానే స్టిచ్చింగ్ చేస్తారు. జస్ట్ మళ్ళీ ఒక గ్యాప్ అంతా మన 1/2 ఇంచ్ అంత గ్యాప్తోని మళ్ళీ కిందకి ఒక కుట్టేసుకుంటే మనకి కాజాపట్టి రెడీ అయిపోతుంది. కాజాపట్టికి ఎప్పుడైనా 2 లైన్స్ ఉంటుంది, అది కాజాపట్టి. ఉక్స్ పట్టి ఎప్పుడైనా లైనింగ్ క్లాత్తో లోపలికి ఫోల్డింగ్ అయ్యేదాన్ని ఉక్స్ పట్టి అంటాం మనము. ఇప్పుడు ఇది కాజాపట్టి అనమాట. చూడండి ఎంత నీట్గా, అసలు ఒక్క క్లాత్ కానీ ఏది మనకి బయటికి లేకుండా చాలా బాగుంది. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కరెక్ట్ సైజ్ చూసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే 2 ఈక్వల్గా పెట్టేసుకొని, కొంచెం నాకు ఉక్స్ పట్టి ఎక్కువ ఉంది దాన్ని సెట్ చేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం కమెంట్ చేయండి. మీరు చేసే కమెంట్ వల్లనే మాకు ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.